క్యాంటీన్లు పునఃప్రారంభించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం మహోన్నత ఘట్టమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఆయన పునఃప్రారంభం చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనగాని ప్రజలకు భోజనాలు స్వయంగా వడ్డించారు. అనంతరం ప్రజలతో పాటు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ మేరకు భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం శుభపరిణామని అన్నారు. గత ప్రభుత్వం పేదల పొట్ట కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లను మూసివేసిందని గుర్తు చేశారు. 2019 తర్వాత గత పాలకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా అన్నా క్యాంటీన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వతహాగా పేదలకు భోజనం అందించే విధంగా అన్నా క్యాంటీన్లను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో అన్నా క్యాంటీన్లను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు శుభదినం 78వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా ఈ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాడి పొట్ట కొట్టే విధంగా ఏదైతే గత ప్రభుత్వం 2014-19 హయాంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవాడు పట్టడి అన్నం కోసం చాలా కడుపు కోసం బాధపడుతూ ఉన్నాడు. ఎవరు కూడా ఆకలి నిద్రపోకూడదు, ఆకలి చావు ఉండకూడదనే లక్ష్యంతో ఒక అద్భుతమైన ప్రణాళికతో వివిధ స్వచ్ఛత సంస్థ తోడ్పాటుతో అలాగే ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో అలాగే ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా పెట్టాలని కార్యక్రమంతో ముందుకు వచ్చారు. ఆ రోజు కూడా 183 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. కానీ 2019 తర్వాత ఏదైతే పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ అన్న ఒక దురుద్దేశంతో గత పాలకులు ఈ యొక్క వైసీపీ పాలకులు వాటిని మోయించి పేదవాడికి అన్నం లేకుండా ఆకలితో అలమటించే విధంగా చేశారు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన మొట్టమొదటి రోజునే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టడం జరిగింది. మొదటిది యువతకి బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా 16,347 ఉద్యోగాలు కల్పించేది. రెండోది ఏదైతే గత పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసినటువంటి భూ అరాచకాలు అవన్నీ కూడా, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి పేద ప్రజల యొక్క హక్కుల్ని హరించే విధంగా వారి భూములు లాక్కునే విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చారో దాన్ని రిపీలింగ్ చేస్తూ దాని మీద సంతకం పెట్టడం జరిగింది. దాన్ని ఈ యొక్క అసెంబ్లీ సెషన్లో ఫస్ట్ బిల్గా పెట్టడం, దాన్ని అమెండ్మెంట్ రిపీల్ చేయడం అందరికి తెలిసింది. అలాగే ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలి అని చెప్పే లక్ష్యంతో ఏదైతే నేను చెప్పానో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రతి వాడికి కూడా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలనే లక్ష్యంతో పుట్టింది. కాబట్టి భోజనం విషయంలో ఒక అద్భుతమైన కార్యాచరణ చేయాలనే లక్ష్యంతో ఈ ఆగస్టు 15న ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చేశారు. ఆ రోజు సంతకం పెట్టారు. ఈరోజు కూటమి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లే దిశగా పేదలు, బడుగు బలహీన వర్గాలు అలాగే రైతులు సుభిక్షంగా ఉండే దిశగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు. కేంద్రం నుంచి కూడా మోడీ గారి సహకారం పూర్తిగా ఉంటుందని కూడా ఆశిస్తూ వాళ్ళు ఉంది అని కూడా మనకి నిరూపించబడింది. మొన్న ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కూడా, ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం, రాజధానికి కూడా కంపల్సరిగా ఈ 2 సంవత్సరాలు పూరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దానికి కూడా వారు సపోర్ట్ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం. ఈరోజు టాటా చైర్మన్ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి రావడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, గతంలో కూడా సింగపూర్ నుంచి కానీ వివిధ దేశాల నుంచి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అగ్ర బిజినెస్ మెన్ అందరూ కూడా వచ్చి ఒక పాజిటివ్ వైబ్, ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అతి త్వరలో
ఒక పునర్నిర్మాణం వైపు అలాగే వేగవంతంగా పుంజుకునేటువంటి రాష్ట్రంతో ఉంచుకుంటూ ఉద్యోగ అవకాశ కల్పన అలాగే ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేసే ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో దాన్ని పూర్తిగా అమలు చేయడానికి వారి తరఫున వారి టీంలో ఉన్న మేమందరం కూడా పూర్తిగా కృషి చేస్తాము. అలాగే మరి ముఖ్యంగా మన రేపల్లె, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి వైపు ఏదైతే అమరావతి అభివృద్ధి చెందుతుందో దానికి అనుగుణంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మేము కూడా కృషి చేస్తా ఉన్నాం. స్టార్టింగే తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క సామాన్య జీవించే సామాన్య మనిషిని కూడా